ఎన్పిసిఐ సెప్టెంబర్ 15th నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ని పర్ డే 10 lakhs వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ పెరిగిన ట్రాన్సాక్షన్ కొన్ని కేటగిరీస్లో మాత్రమే అయితే మనం అప్ టు 10 lakhs వరకు అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు 2 types ఆఫ్ ట్రాన్సాక్షన్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకటి పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అయితే కనుక పర్ డే లిమిట్ అయితే అప్ టు 1 lakhs వరకు అయితే ఉంది. ప్రజెంట్ కూడా ఇదే కొనసాగుతుంది. మరి పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అయితే కనుక ఇందులో అప్ టు 10 lakhs వరకు అయితే కనుక పర్ డే అయితే లిమిట్ అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, క్యాపిటల్ మార్కెట్స్, హాస్పిటల్, ట్రావెల్స్, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీసు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అయితే కనుక పర్ ట్రాన్సాక్షన్ 5 lakh rupees, పర్ డే లిమిట్ అయితే కనుక 10 lakh rupees వరకు అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తున్నప్పుడు పర్ ట్రాన్సాక్షన్ 5 lakh rupees, పర్ డే లిమిట్ 6 lakh rupees అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. దాంతోపాటు జ్యువెలరీ పర్చేజ్ చేస్తున్నప్పుడు అయితే కనుక పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 2 lakh rupees, పర్ డే లిమిట్ 6 lakh rupees అయితే ట్రాన్సాక్షన్ అయితే పెరగడం అయితే జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే ఇప్పుడే షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.